నమస్కారం. కేఎల్ఎన్ న్యూస్ కి స్వాగతం. వర్షాకాలం పంటకు సంబంధించిన అవసరమైన పచ్చి రొట్టె విత్తనాలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఎక్కడా విత్తనాల కొరత లేదని స్పష్టం చేశారు. జలుగు విత్తనాల విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన గురి కావాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బికనూర్ మండలంలోని విత్తన పంపిణీ కేంద్రాలను, పెస్టిసైడ్ దుకాణాలను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆకస్మికంగా సందర్శించారు. ముందుగా PACCS-లోని స్టాక్ పాయింట్స్, రైతు వేదికలో పర్మిట్ ఇష్యూ, బిల్ జనరేషన్ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు 60% సబ్సిడీపై జిలుగు విత్తనాలు పంపిణీ చేస్తున్నామన్నారు. జిల్లా రైతాంగం అవసరాలను సరిపడా జిలుగు విత్తనాలు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. రైతుల నుంచి వచ్చే డిమాండ్కు అనుగుణంగా ఆయా మండలాలకు జిలుగు విత్తనాలను కేటాయిస్తున్నామన్నారు. జిలుగు విత్తనాల విషయంలో రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. హెక్టార్కి ఒకటి కదా. అది ఆటోమేటిక్ క్యాల్కులేట్ కదా. అయితే సార్ దాంట్లో ఇప్పుడు రెండే కావాలి. హెక్టార్ అయితే కొండగట్టు క్షేత్రంలో హనుమాన్ పెద్ద జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అంజనాను దర్శించుకునేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తండాలుగా తరలి వస్తున్నారు. హనుమాన్ దీక్షపలతో కొండగట్టు ఆలయం కిక్కిరిసింది. భక్తుల తాకిడి పెరుగుతుండటంతో పోలీసులు భద్రత పెంచారు. జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దీక్ష విరమణ కోసం హనుమాన్ మాలదారులు భారీగా వస్తున్నారు. దీక్షపల్ల రాకతో కొండంతా రామనామస్మరణతో మారు మోగుతోంది. భక్తుల తాకిడి పెరుగుతుండటంతో పోలీసులు భద్రతా చర్యలు పెంచారు. కాగా జూన్ 1 వరకు కొండగట్టులో హనుమాన్ జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. రామనామమే నీకు మంత్రము, రామనామమే నీకు ధ్యానము, రాముని పాదాలు నీ నివాసము, రామదూత హనుమ, శ్రీరామదూత హనుమ. రామనామమే నీకు మంత్రము, రామనామమే నీకు ధ్యానము, రాముని పాదాలు నీ నివాసము, రామదూత హనుమ, శ్రీరామదూత హనుమ. నీ అభయము కోరుతూ నీ భక్తులే శరణము కోరుతూ నిన్ను చేరనే, నీ శరణము కోరుతూ నిన్ను చేరనే. రామనామమే నీకు మంత్రము, రామనామమే నీకు ధ్యానము, రాముని పాదాలు నీ నివాసము, రామదూత హనుమ, శ్రీరామదూత హనుమ. అంజనిదేవి కుమారుడవు, వాయుదేవుని అంశలో పుట్టినావు, పవన కుమారుడనే పేరు పొందిన పావనమూర్తుడవు, పరిపూర్ణ రూపుడవు. జ్ఞానానికి సుగుణాలకు నువ్వు సముద్రము వంటి వాడవు, మూడు లోకాలకు వెలుగును పంచేది. కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్గా ఉరుదొండ వనిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆర్డీఓ రంగనాథ్ ఆమెతో ప్రమాణం చేయించారు. కాగా కోరంకు 26 మంది సభ్యులు కావాల్సి ఉండగా 30 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. గత నెల 15న వైస్ చైర్మన్ ఇందు ప్రియా చైర్పర్సన్ గా ఎన్నికైన నేపథ్యంలో ఖాళీ అయిన వైస్ చైర్పర్సన్ పదవికి ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ఖరారు చేసింది. దీంతో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అథరైజ్డ్ అధికారి ఆర్డీఓ రంగనాథ్ను నియమించగా శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో నూతన వైస్ చైర్పర్సన్ కొరకు జరిగిన మున్సిపల్ ప్రత్యేక సమావేశంలో 10వ వార్డుకు చెందిన ఉరుదొండ వనిత ఏకగ్రీవంగా ఎన్నికైందని ఆర్డీఓ ప్రకటించారు.
కామారెడ్డి పట్టణంలో 49 మున్సిపల్ వార్డులు ఒక ఎక్స్ అఫీషియో సభ్యులైన ఎమ్మెల్యేతో పాటు మొత్తం 50 మంది సభ్యులకు గాను కోరంకు 26 మంది సభ్యులు కావాల్సి ఉండగా 30 మంది కౌన్సిలర్లు హాజరయ్యారని తెలిపారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ నుండి సీల్డ్ కవర్లో ఉర్దోండ వనిత పేరు వచ్చిందని, వైస్ చైర్పర్సన్ పోటీకి ఎవరు లేకపోవడంతో ఉర్దోండ వనిత ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటిస్తూ డిక్లరేషన్ ఇచ్చిన అనంతరం ప్రమాణం చేయించారు. కామారెడ్డి మున్సిపల్ అప్పులలో ఉంది అంటే గతంలో పాలకులు చేయడం వల్లనే ఇది కూడా ప్రాపర్ ప్రజలకి మెయిన్గా మేజర్గా రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ఈరోజు కామారెడ్డి పురపాలక సంఘంలోని మరి వైస్ చైర్పర్సన్ ఎన్నుకోవడం జరిగింది. మరి ఉర్దొండ వనిత రవి గారు ఈరోజు వైస్ చైర్పర్సన్గా ఎన్నుకోవడం జరిగింది. మరి పెద్దలు ఆశీస్సులతోటి మా ప్రభుత్వ కాంగ్రెస్ సీఎం రేవంత్ అన్న గారికి, అలాగే మన ప్రభుత్వ సలహాదారులు షబీర్ అన్న గారికి, అలాగే మా పెద్దలు డిసిసిసి కైలాస్ సీనన్న గారికి, ప్రతి ఒక్క మరి పెద్దలందరూ కూడా నేను చైర్పర్సన్గా, అలాగే ఉర్దొండ వనితక్క గారు వైస్ చైర్పర్సన్గా ఎన్నుకోవడం జరిగింది. మరి పెద్దల యొక్క ఆశీర్వాదం, అలాగే మా తోటి కౌన్సిలర్ల యొక్క ఆశీర్వాదంతో ఈరోజు మేము ఇలా ఉండడం జరిగింది పదవిలో. మరి మా ఇద్దరికి కూడా పెద్ద కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్గా ఎన్నుకున్నందుకు, ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు, మన మాజీ మంత్రివర్యులు ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ గారు, మన జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు గారు, నా తోటి కౌన్సిలర్ అందరూ, మరియు మీడియా మిత్రులు, కామారెడ్డి పురపాలక ప్రజలు అందరికీ రైతులకు నాణ్యతవంతమైన విత్తనాలు విక్రయించాలని ఫర్టిలైజర్ దుకాణదారులకు అధికారులు సూచించారు. రైతుల అవసరాలకు అనుగుణంగా విత్తనాలు, అన్ని రకాల ఎరువులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. విత్తనాలు కొనుగోలు చేసిన రైతులకు ఖచ్చితంగా రసీదులను ఇవ్వాలని పేర్కొన్నారు. ఖరీఫ్ సీజన్ సందర్భంగా నకిలీ విత్తనాల విక్రయాలు నియంత్రించేందుకు రుద్రూర్ మండల కేంద్రంలో విత్తన డీలర్ల షాపులపై పోలీస్ మరియు రెవెన్యూ శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేశారు. ఆయా షాపులలో ఉన్న విత్తనాలను పరిశీలించారు. విత్తనాలు కొన్న రైతులకు రసీదులు తప్పనిసరిగా ఇవ్వాలని డీలర్లకు సూచించారు. నకిలీ విత్తనాలు నియంత్రించే క్రమంలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రేపు తెల్లారి ప్యాడీలో జనరల్ గా రాదు, వస్తే ఫస్ట్ వచ్చే ఇష్యూ ఏంటంటే జెర్మినేషన్ ఇష్యూ. ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును. మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు నిరాడంబరంగా నిర్వహించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. గ్రామాల్లో సర్పంచుల పదవీ కాలం ముగిసినందున ప్రత్యేక అధికారులు పతాకావిష్కరణ చేయాలన్నారు. అవార్డుల ప్రధానం, సాంస్కృతిక కార్యక్రమాలు ఉండవని స్పష్టం చేశారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ జితేష్ పాటిల్ మాట్లాడారు.
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అవతరణ దినోత్సవ వేడుకలను నిరాడంబరంగా నిర్వహించుకోవాలని సూచించారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్కరిని వేడుకల్లో భాగస్వాములు చేయాలన్నారు. ప్రజాప్రతినిధులు పాల్గొనే కార్యక్రమంలో ఎలాంటి రాజకీయ ప్రసంగాలు లేకుండా చూడాలన్నారు. ఒక్క కలెక్టరేట్ మినహా అంతటా ఉదయం 9 గంటల లోపు పతాకావిష్కరణ జరగాలన్నారు. కామారెడ్డి పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద ఉదయం 8:30 గంటలకు జిల్లా కలెక్టర్ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించి అనంతరం సరిగ్గా 9 గంటలకు కలెక్టరేట్ ఆవరణలో జాతీయ పతాకావిష్కరణ జరుగుతుందన్నారు. పోలీసుల గౌరవ వందనాలు స్వీకరించిన అనంతరం ప్రజలను ఉద్దేశించి కలెక్టర్ ప్రసంగిస్తారని ఆయన చెప్పారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున అగ్ని ప్రమాదం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అగ్నిమాపక అధికారులకు సూచించారు. ఎండలు మండిపోతున్నాయి. బయటికి వెళ్తే ఎండ, ఇంట్లో ఉంటే ఉక్కపోతతో జనం అవస్థలు పడుతున్నారు. రోహిణి కార్తెలో రోకళ్లు పగిలే ఎండలు కొడుతున్నాయి. ఈ ఏడు ఋతుపవనాలు ముందుగానే వస్తాయని వాతావరణ శాఖ తెలపడంతో జనం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎండ ఠారెత్తిస్తోంది. రోజు రోజుకు అధికమవుతున్న ఉష్ణోగ్రతల ధాటికి జిల్లావాసులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వేడిమిని పగలు రాత్రి అనే తేడా లేకుండా భరించాల్సి వస్తుండడంతో అవస్థలు పడుతున్నారు. ఉదయం 7 గంటలకే భానుడు తొర్రుమంటున్నాడు. సాయంత్రం 6 దాటినా ఉక్కపోత తగ్గడం లేదు. తప్పనిసరి పరిస్థితులలో బయటకు రావాల్సి వస్తే నీడ ఉన్న చోటును వెతుక్కోక తప్పడం లేదు. ఇంతటి వేడిని చిన్నపిల్లలు, వృద్ధులు తట్టుకోవడం కష్టంగా ఉంది. డిహైడ్రేషన్ నివారణలో భాగంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, దవాఖానాల్లో ఓఆర్ఎస్ పోట్లను అందుబాటులో ఉంచారు. ఉపాధి పనులు జరుగుతున్న ప్రదేశాల్లో వీటిని కూలీలకు అందిస్తున్నారు. వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పిస్తున్నారు. మునుపెన్నడూ లేని రీతిన ఈసారి ఎండాకాలాన్ని అధిక ఉష్ణోగ్రతలతో నెట్టుకొచ్చాం. వాతావరణం చల్లబడాలంటే కొన్ని రోజులు ఓపిక పట్టక తప్పదు మరి. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9 ప్రతిక్షణం ప్రజాపక్షం.